అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా మొన్న ఎలక్షన్స్ని సజావుగా సాగించినటువంటి పూర్తి చేసినటువంటి అధికారులని, శాంతి భద్రతని కాపాడినటువంటి పోలీస్ శాఖ వారిని ముందుగా అభినందిస్తూ ఉన్నాను. ఎలక్షన్స్ అన్ని కూడా చక్కగా చేసిన దానికి. అలాగే నా మీద అభ్యర్థిగా నిలబడి గెలిచినటువంటి నరేంద్ర వర్మన్ కూడా ప్రత్యేకంగా నా అభినందనలు పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా ఆల్రెడీ తెలియజేశాను, హాల్లోనే పత్రికా ముఖంగా మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. బాపట్లో అనేక రాజకీయ పార్టీలు చిన్న పెద్ద అన్ని తలబడిన, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మరి జరిగినటువంటి ప్రధానమైనటువంటి పోటీల్లో చాలా సమయం పాటించి రెండు పార్టీల తరఫున వాళ్ళ పార్టీల గెలుపుల కోసం ప్రయత్నం చేసినటువంటి క్యాడర్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రక్రియ, తప్పకుండా దీన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా తరఫున నా గెలుపు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఆయన ఆలోచనల్ని కొనసాగించేటువంటి క్రమంలో నిర్విరామంగా పనిచేసినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గెలుపోవటంలో సహజంగా ఉంటాయి, ఒకళ్ళు గెలుస్తాం, ఒకళ్ళు ఓడతాం. అది ఎప్పుడు కూడా మనకి పెద్ద దాని గురించి బాధపడకూడదు. 23 సీట్లతో నిలబడినటువంటి చంద్రబాబు నాయుడు తిరిగి ఈరోజు అధికారంలోకి వచ్చారు. అలాగే రేపు 11 సీట్లతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రారు అని అనుకోవటానికి ఉండదు. ఇదంతా కూడా ఏ రకంగా మనం ముందుకు తీసుకువెళ్తాం అనేది చాలా ముఖ్యం. ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుని గౌరవించాలి ఎవరైనా సరే. ఇది ఎవరికి పెద్ద పెద్ద విజయంగానో ఒకరికి అపజయంగానో భావించకూడదు. ప్రజలు ఎందుకు ఇటువంటి తీర్పుని ఎందుకు ఇచ్చారు, ఏంటి వాళ్ళకి మనం చేసినటువంటి నష్టం ఏంటి, వాళ్ళకి కలిగించినటువంటి ఇబ్బంది ఏంటి, కష్టం ఏంటి అనేవన్నీ కూడా ఈరోజు మేము ఆలోచించుకోవాల్సిన సమయం. ఒకసారి కొంచెం బాధేస్తూ ఉంటుంది, అంటే మనం అంత తప్పు చేసామా, ఇన్ని వేల ఓట్లతో ఓడిపోయి అంత పెద్ద తప్పు చేసామా అని ఆలోచించినప్పుడు అనేక అనుమానాలు ఇవన్నీ కూడా దారితీస్తూ ఉంటాయి. ఏవైనా మనం ఇవాళ ఒక ఎలక్షన్ జరిగిన తర్వాత ఒకళ్ళు గెలిచారు, ఆ గెలుపుని అభినందిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. క్యాడర్ అందరికీ నేను చెప్పేది ఒకటే, ప్రతి దగ్గర నుంచి మేము వేసిన ఓట్లు ఏమయ్యాయి, మా ఊళ్ళో ఇలా అనుకోలేదు, ఇలా అయింది అనేటువంటి మాటలు ఈరోజు క్యాడర్ చాలా బాధపడుతున్నారు, ఆశ్చర్యానికి గురి అవుతూ ఉన్నారు. చేసినటువంటి పనులన్నీ ఏమైపోయాయి, చేసినటువంటి ఇంత లబ్ధి ఏమైంది, ప్రజల్లో ఇంత అసంతృప్తి ఉన్నది అని మనం ఎందుకు కనిపెట్టలేకపోయాం, లేకపోతే వీళ్ళని ఏం మోటివేట్ చేసింది పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయటానికి, జగన్ కాదనుకొని చంద్రబాబు నాయుడిని ఏ విధంగా నమ్మారు, ఎలా నమ్మారు, అసలు ఇన్నిసార్లు చూసినటువంటి వ్యక్తి, ఏ రోజు కూడా ఒక మాట మీద నిలబడినటువంటి వ్యక్తి, ఎప్పుడుకి అబద్ధాల పునాది మీద పోరాటం చేసినటువంటి పార్టీ వ్యక్తి, ఒక నీతివంతమైన నిజాయితీతో కూడుకొని చెప్పిన మాటల్లా మర్చిపోకుండా ప్రతిదీ పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క, ఎన్నో చెప్పి ఏవో కొన్ని చేసి మేమే చేసామని చెప్పినటువంటి వ్యక్తి ఇంకో పక్క. వాళ్ళ మధ్య పోటీ జరిగితే ఆ మాత్రం మనం ఆ విచక్షణ మనం మిస్ అయ్యాం. మన పిల్లలు బాగా చదువుతూ ఉన్నది,
ప్రచారంలోకి వెళ్ళినప్పుడు పిల్లల్ని అడుగుతూ ఉంటే ఆ ట్యాబ్ని ఎంత చక్కగా వినియోగిస్తూ ఉన్నారు, అసలు ఎంత ఆరోగ్యంగా కనబడుతూ ఉన్నారు. ఆ న్యూట్రిషన్ మీల్ గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పిల్లల్లో ఆరోగ్యం మనకు తొణికిసలాడుతూ ఉంది, ఇంత ముందు కన్నా బెటర్గా క్వాలిటీ కనపడుతూ ఉంది. ఇవన్నీ ఆ తల్లిదండ్రులకి గుర్తు రాలేదా, కనపడలేదా? చాలా ఆశ్చర్యం వస్తుంది. మనం ఎందుకోసం కష్టపడేది? మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడతాం. వాళ్ళు మంచి స్కూల్కి వెళ్ళాలని, బాగా చదువుకోవాలని, ఎక్కడికి వెళ్ళినా రాణించాలని, నిలదొక్కుకోవాలని, వాళ్ళకి ఒక మంచి చదువు ఇవ్వాలని, మనలాగా వాళ్ళు కష్టపడకుండా ఒక మంచి ఉద్యోగంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని కదా ఏ తల్లిదండ్రులు అయినా కోరుకుండేది. మరి ఆ విద్య కోసం అంత తాపత్రయపడి అంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు రాలేదా ఓటు వేసామన్నారు? అది ఎంత దుర్భరం. అసలు ఏ రోజైనా ఈ ప్రభుత్వం ఉంది, పరిపాలన జరుగుతుంది, ఏ కులాన్నైనా వివక్ష లేకుండా, విచక్షణ లేకుండా అందరికీ అందించేటువంటి ఒక వ్యవస్థ, ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ, అందరికీ ఆదర్శవంతమైనటువంటి వ్యవస్థ సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ. అసలు ఎంత అద్భుతం. ఏ రోజైనా మనం గమనించామా? ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రాజకీయ పార్టీకి అధికారానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక 10 మంది లబ్ధి పొందారో లేదో తెలియదు, కానీ బహుళ ప్రయోజనాలు ఎప్పుడు కాపాడలేదే. ఈరోజు ఓటు వేసినా ఓటు వేయకపోయినా నువ్వు ఎక్కడ ఉన్నా, పుట్టల్లో ఉన్నా గుట్టల్లో ఉన్నా వెతికి ఒక వాలంటీర్ని పంపించి వాళ్ళ కష్టాలను తెలుసుకుని వాళ్ళ అర్హతల ప్రకారం వాళ్ళ చేతికి అది అందించి, అరే ఇంత తాపత్రయపడ్డ జగన్ని కనపడలేదా? ఎంత గొప్ప వ్యవస్థ. ఇటువంటి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కనపడకుండా పోయాడు? ఏ మాటలు విని కాదనుకున్నారు, ఏ మాటలు విని మోసపోయారు, మభ్యపెడ్డారు. ఇవన్నీ కూడా చాలా బాధాకరం. ఎక్కడ కూడా పార్టీ అని అడగలేదు, ఏ పార్టీని నువ్వు ఓటేసావు అని అడగలేదు. విమర్శిస్తున్నా ఇచ్చామే, అర్హత ఉంటే ఇచ్చామే. ఒక్కొక్క మన బాపట్లకే దాదాపు 1000 కోట్లు మనం సంక్షేమం తీసుకొని ఇచ్చామే. ఒకటే రెండా? పోనీ అభివృద్ధి జరగలేదని అంటే బాపట్లని జిల్లా తీసుకొని వచ్చాం. ఆ జిల్లా తెచ్చినటువంటి క్రమంలో హైవేస్ వాళ్ళని పట్టుకొని 4 లేన్ హైవేస్ తీసుకొని వచ్చాం. ప్రతి గ్రామంలో సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు అద్భుతంగా తీర్చిదిద్దాం. ఇవాళ 100 పడకలు ఉన్నటువంటి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి, ఏ రోజైనా ఐసీయూ బెడ్స్ ఉన్నాయా? మరి అవన్నీ ఇంత మనం డెవలప్మెంట్ ఇంకో పక్క దాదాపు మెడికల్ కాలేజ్తో కలుపుకుంటే 1200-1300 కోట్ల రూపాయల డెవలప్మెంట్. ఓడించచ్చు, కాదనట్లేదు. ఒకవేళ రఘుపతి తప్పు చేస్తే, ఇంకోటి చేస్తే ఇదేంటి, ఏమి మనం చేసి ఏం తప్పు చేస్తామని చెప్పి కొంచెం ప్రజలు కూడా మభ్యపెట్టబడ్డారని దాంట్లో గురైందని ఒకటి. టెక్నికల్గా దెర్ మస్ట్ బి సంథింగ్ వెరీ రాంగ్ విత్ ద మిషన్స్ సంథింగ్. మనం దానికైతే సరైనటువంటి ఆధారాలు లేకుండా మనం మాట్లాడకూడదు. కానీ మనకు వచ్చేటువంటి విషయాలు చూస్తే ప్యారలీ లాంటి ఊళ్ళో, వన్ సైడ్ జరిగేటువంటి ఊళ్ళో కూడా 25 ఓట్లు మైనస్కి వెళ్ళిందంటే ఏమైనట్టు? అక్కడ ఏం జరిగినట్టు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు వేసామని చెప్పి మొత్తుకుంటూ ఉంటే మరి వాళ్ళ ఓట్లన్నీ ఎటుపోయినట్టు, ఏమైనట్టు? పేతపూడి గ్రామంలోనో, ప్యారలీ గ్రామంలోనో, ఒక వన్ సైడ్ ఉండేటువంటి గ్రామంలో మచ్చుక్కి మాట్లాడుకున్నా అక్కడి నుంచి వచ్చేటువంటి సమాచారం చూస్తుంటే మా ఓట్లేమి అని అడుగుతూ ఉంటే చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే వాళ్ళందరికీ మేము ఒకటే విన్నపం చేస్తున్నాం, ప్రశాంతంగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారు చాలా మాటలు చెప్పారు, ఇదే సచివాలయం, ఇదే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తా అన్నారు, 10,000 రూపాయలు ఇస్తున్నారు, ఇంకా బాగా పనిచేసేటువంటి మరి పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను వాలంటీర్లు. అయితే అప్పుడే కోత పెట్టి గ్రామానికి 5 మంది అంటున్నాడు. 15 మంది స్థానంలో 5 మందిని తీసుకుని వస్తే మరి వాళ్ళ సర్వీస్ ఏ రకంగా చేయాలో, ఏం చేస్తారో మనం ఆలోచన చేద్దాం. అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులు నేను చెప్పేది,
అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వం చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి పథకాలు అందేలాగా ఒత్తిడి తెచ్చేటువంటి బాధ్యత, వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించేటువంటి బాధ్యత, ఒకవేళ తెలుగుదేశం పార్టీ హయాంలో వాలంటీర్ల సంఖ్య తగ్గి ప్రజలకి అసౌకర్యం ఏర్పడ్డా దా బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకోమని, కార్యకర్తలు తీసుకోమని చెప్పి 18 ఏళ్ళకే 1500 రూపాయలు ఇస్తున్నటువంటి ఆడపిల్లకి ఇస్తున్నటువంటి ఆ 18 ఏళ్ళు నిండినటువంటి ఆడపిల్లలందరి చేత అప్లికేషన్లు పెట్టించండి. 50 ఏళ్ళకే బీసీలకి పెన్షన్ ఇస్తున్నటువంటి బీసీ సోదరుల చేత ఆ తెలిసినటువంటి వాళ్ళకి తెలియనటువంటి వాళ్ళందరి చేత అప్లికేషన్లు పెట్టి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ పెన్షన్లు వచ్చేటట్టు చేద్దాం. మనకి బోల్డ్ అంత పని చెప్పాడు, బోల్డ్ అంత పని అప్పచెప్పాడు. ఆ వాలంటీర్లుగా మనమే వాలంటీర్లుగా తయారవుదాం. మన జీతపత్యం లేకపోయినా పర్వాలేదు. టీడీపీ ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చిందో, ఏదైతే ప్రజల్ని మభ్యపెట్టిందో, మాయ చేసిందో, మెప్పించిందో అది భవిష్యత్తులో తేలుతుందని ఆశిస్తా ఉన్నాను. ఆ క్రమంలో ఒక బాధ్యత గల అపోజిషన్ పార్టీగా ప్రజల పక్షం నిలబడి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి వాగ్దానాలని నెరవేర్చే విధంగా ఖచ్చితంగా మా వాణి వినపడుతూనే ఉంటుంది. మా నాయకులందరూ కూడా ప్రశాంతంగా ఒక 6 నెలలు, సంవత్సరం ఒక హనీమూన్ పీరియడ్గా వదిలేసింది. వాళ్ళు ఏం చేస్తారు కాస్త వేచి చూద్దాం. ఒక 6 నెలలు సర్దుకొని మొదలు పెట్టేదాకా మరి మనం తొందరపట్టొద్దు. వాళ్ళు పెట్టిన దగ్గర నుంచి చూద్దాం వాళ్ళు ఏం చెప్తారో, ఏం చెప్పారో, ఏం చేస్తారో అనేది తప్పకుండా నిశ్చితంగా పరిశీలించి తప్పకుండా ముందుకు వస్తాం. నాకు ఎటువంటి బాధ లేదు. నేను చెప్పినటువంటి వాగ్దానం ఏదైతే రాజకీయాల్లోకి వచ్చానో ఒకటే కారణం, ఆ కారణం బాపట్లను జిల్లా చేయాలన్నటువంటి ఏకైక తలంతో వచ్చాను. బాపట్లను జిల్లా చేశాను. ఇది బాపట్ల గడ్డ మీద పుట్టిన బిడ్డగా రఘుపతి బాధ్యతగా చేశాం. దానివల్ల మంచి జరిగిందా, చెడు జరిగిందా వాళ్ళ మనసులకే వదిలేస్తున్నాను. ముందు నుంచి చెప్తున్నాను, ముందుగా జిల్లా వచ్చినప్పుడు మన ఆస్తుల విలువలు పెరుగుతాయి, తర్వాత అవకాశాలు పెరుగుతాయి, తర్వాత ఆదాయం పెరుగుతుంది. కొంచెం నిదానంగా ఉండాలని నరేంద్ర వర్మరాజు గారిని కూడా కోరుకుంటేది. ఏదైతే తెచ్చినటువంటి జిల్లాని మరింత భద్రంగా, జాగ్రత్తగా కాపాడుకుంటూ బాపట్లోని జిల్లా ఉండే విధంగా, ఈ జిల్లా అభివృద్ధి చెందే విధంగా ఒక సమగ్ర ప్రణాళికను రచించుకొని నన్ను మెప్పు పొందే విధంగా అతను దీన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటాను. టూరిజం ప్రాస్పెక్ట్స్ మీద ఎన్నో అవకాశాలు ఉన్నటువంటి సూర్యలంక తీర ప్రాంతాన్ని ఎక్కడ కూడా మరి తగ్గకుండా ఇంకా బాగా దాన్ని మెప్పించే విధంగా, దాని ఇంకా అవకాశాలు పెరిగే విధంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని నేనైతే అనుకున్నానో ఖచ్చితంగా నాకన్నా బాగా చేయాలని చెప్పి కోరుకుంటాను. అతను వ్యాపారస్తుడే, సమర్థుడే, ఖచ్చితంగా చేస్తాడని ఆశిస్తా ఉన్నాను. కాబట్టి ప్రజల్ని కోరుకునేది ఒకటే, నేను ఏదైనా తెలియకుండా తప్పు చేస్తుంటే క్షమించమని చెప్పి కోరుకుంటా ఉన్నాను. బాపట్లకి జిల్లా తేవటం నా తప్పేమో నాకు తెలియదు. బాపట్లకి మెడికల్ కాలేజ్ తేవటం నా తప్పేమో తెలియదు. బాపట్ల మున్సిపాలిటీలో సెంటు భూమి ఇస్తా అంటే సెంటు కాదు, మా ప్రజలకి సెంటున్నర కావాలని చెప్పి అడిగి తేవటం తప్ప నాకు తెలియదు. తెచ్చినటువంటి మరి చేసినటువంటి పథకాలు ఎవరు కూడా నా ఇంటికి వచ్చి వాడు తెలుగుదేశం నాయకులైనా సరే మాకు పెండింగ్ బిల్స్ ఉన్నాయన్నా, లేకపోతే ఇంకో పని ఉందన్నా, ఎవరికి ఓటేసని అడగకుండా వాళ్ళందరికీ సహాయం చేసింది తప్పేమో నాకు తెలియదు. నాకు తెలియకుండా చేసినటువంటి తప్పులేదని ఉంటే మన్నించమని. తప్పకుండా రఘుపతి ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటాడు. రఘుపతి తలుపులు తెరిచి ఉంటాయి. రఘుపతి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. రఘుపతి ఖచ్చితంగా ఉంటాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా నా వంతుగా నేను చేయగలిగినంత ఎప్పుడు కూడా రఘుపతి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి సమయం ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు సర్దుకొని వాళ్ళు నిజంగా ఒక దీంతో చేసుకుని రావాలని, వస్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.